తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే ఆ సఫారీ కారులో ఆ మెడికల్ విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో ఏదైతే గైడ్ కాలేజ్ దాటిన తర్వాత ఈ యొక్క రోడ్డు ప్రమాదం సంభవించి ఈ యొక్క ప్రమాదంలో మెడికల్ విద్యార్థి మెడికల్ విద్యార్థి అయితే చనిపోగా, అలాగే మరొక ముగ్గురికి అయితే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే వీళ్ళు ఒక రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక డెంటల్ వైద్య విద్య కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ రాజానగరంలో ఉన్నటువంటి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్కి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో సరిగ్గా రాత్రి తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా చాగల్లికి చెందినటువంటి లిఖిత అనే అమ్మాయి అయితే అక్కడికక్కడే ఆ కారులోనే బలమైనటువంటి గాయం అవడంతో ఆ యొక్క కారు ఎదర భాగం ఆ డాష్ బోర్డు బలంగా తనను ఢీకొట్టిన నేపథ్యంలోనే ఆ కారులోనే అక్కడికక్కడే తను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక ముగ్గురు స్నేహితులు కూడా తీవ్ర గాయాలు అవడంతో ఆ సమీపంలోనే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వాళ్ళ వేరు ప్రాంతాలకు, అలాగే తునికి, అలాగే విశాఖపట్నానికి చెందిన, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వేరు ప్రాంతాలకు చెందినటువంటి ఇలా వైద్య విద్యార్థులు, అందులోని వాళ్ళ డెంటల్ వైద్య విద్య కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం అయితే సంభవించిన నేపథ్యంలోనే ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. ఇదే గైడ్ కాలేజ్ దాటిన తర్వాత అలాగే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ ప్రమాదంలో ఆ సఫారీ కారు నుజ్జు అవ్వడమే కాకుండా ఎదురు భాగం ఏదైతే ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక లారీని బలంగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. చూడొచ్చు లారీ ఢీకొట్టిన నేపథ్యంలోనే ఒక్కసారిగా డివైడర్ మీదకి అయితే ఆ వాహనం డివైడర్ మీదకి వెళ్ళడం, ఆ లారీ వెనకాల భాగాన్ని ఢీకొట్టిన నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం సంభవించిందో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఇదే లిఖిత ఎవరైతే 23 సంవత్సరాల లిఖిత ఎవరైతే ఉన్నారో లిఖిత ఇందులోనే ఎదర సీట్లోనే ఆ డాష్ బోర్డు ఎంత బలంగా ఢీకొట్టిన పరిస్థితి ఉందో చూడొచ్చు. ఆ సీటుకి రెండు కూడా ఏకమైపోయాయి. అలాగే ఇక్కడ పార్ట్ చూసుకుంటే సీటు రెండు కూడా ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ డాష్ బోర్డు బలంగా ఢీకొట్టి ఒక్కసారిగా ఈ ఎదర కూర్చున్నటువంటి లిఖిత ఈ ఎదర సీట్లో కూర్చోవడంతోనే ఈ సీట్లో కూర్చున్నట్టుగానే తను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తుంటే తనకి లిఖితకి సంబంధించినటువంటి చెప్పులు కూడా చూస్తున్నాం. ఇక్కడ లిఖితకి సంబంధించినటువంటి చెప్పులు అన్ని ఇక్కడే సంఘటన స్థలంలోనే ఇక్కడ కారులోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఆ కారు ఎదర భాగం మొత్తం నుజ్జు అయిపోవడమే కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ సంబంధించినటువంటి పార్ట్లు మొత్తం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఇందులో గాయపడిన వారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క దంత ఎవరైతే ఉన్నారో ఆ దంత వైద్య కళాశాలలో అయితే వీళ్ళంతా కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందినటువంటి జొన్నకుటి లిఖిత 23 సంవత్సరాలు, అలాగే తునికి చెందినటువంటి పట్టూరి వత్సల్య సాయి, విశాఖపట్నానికి చెందిన సమయవంతుల జహానవి రాజేశ్వరి రాజమండ్రి సమీపంలోనే ఒక ప్రైవేట్ కళాశాలలో వీళ్ళంతా కూడా దంత వైద్య విద్య పూర్తి చేసుకుని ఇంటర్న్షిప్ చేసుకుని తిరిగి వస్తున్నారు. కారు వీరి స్నేహితుడు కిషోర్ అయితే ఆ సమయంలో స్నేహితుడు నడుపుతున్నట్టుగా చెబుతున్నారు. సరిగ్గా దివాన్ చెరువు అలాగే రాజానగరం మధ్య అయితే గుర్తు తెలియని ఒక వాహనాన్ని ఢీకొట్టిన నేపథ్యంలో అదుపు తప్పి ఒక్కసారిగా మనం చూస్తున్న సఫారీ స్ట్రోమ్ ఏదైతే ఉందో స్ట్రోమ్లో ఇందులో 7 సీటర్ కూర్చున్నటువంటి సిట్టింగ్ గల వాహనం ఇందులో సరిగ్గా కిషోర్ అనే తన స్నేహితుడు డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మరి ఈ యొక్క దివాన్ చెరువు నుంచి రాజానగరం వచ్చిన ఆ రోడ్డు ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఇటుగా ఏదైతే దివాన్ చెరువు అలాగే ఇక్కడ నుంచి కొంచెంసేపటికి వెళ్తే దివాన్ చెరువు వస్తుంది. అక్కడి నుంచి ఇటువైపు రాజానగరం సమీపంలో ఇక్కడ గైడ్ కాలేజ్ సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే సమీపించింది. ప్రస్తుతం ఇక్కడ ఆర్టీఓ అధికారులు కూడా ఈ యొక్క సంఘటన స్థలాన్ని కూడా
పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది కూడా కోణంలో ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, అంటే లారీ ఎవరు తప్పుదం ఏముందని కూడా అన్ని కోణాల్లో కూడా ఆర్టీఓ అధికారులు ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇక్కడ వాహనం ఇక్కడనే ప్రమాదం జరిగిన నేపథ్యంలో చూడొచ్చు, అంత దూరంలో ఈ యొక్క వాహనాన్ని తీసుకుని పక్కన పెట్టినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలోనే మెడికో విద్యార్థి ఎవరైతే లిఖిత చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. శోక సందర్భంలో అందరూ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక మనం చూసాం, ఏదైతే కారు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డోరు ఎంత దూరంలో మొత్తం డోరు ఊడి పడి ఇక్కడ మిగిలిపోయిందంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఈ డోరు మొత్తం అక్కడ కారు సంబంధించినటువంటి ఏదైతే ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో మొత్తం డోరు మొత్తం అంతా కూడా విడిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి సరిగ్గా ప్రమాదం ఇక్కడ ఇదే ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన నేపథ్యంలోనే ఇక్కడ చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పార్ట్లు ఏవైతున్నాయి ఇవి డివైడర్ మీద కారు ఒక్కసారిగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. అది ఇక్కడ డివైడర్ మీదకి ఒక్కసారిగా ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని బలంగా ఢీకొట్టడమే కాకుండా ఒక్కసారిగా ఆ డివైడర్ పైకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. డివైడర్ మీదకి వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవిస్తున్నట్టుగా తెలుసుకొస్తుంది. మనం చూసుకుంటే వచ్చేది ఇక్కడ వాహనాలు అతి వేగంగా వస్తుంటాయి. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాలు కూడా చెప్పుకొస్తున్నారు. తరచూ అనేక చూడొచ్చు, ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం అక్కడ నుంచి మన అడ్డుగా ఒక్కసారిగా రావడం, అక్కడ ఢీ కొట్టడం, ఒక్కసారి ఇటువైపు డివైడర్కి వచ్చి ఈ పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. మొత్తం ఈ చెల్లా చెదురుగా మొత్తం అన్ని కూడా ఇక్కడే బాల్తా పడిపోయి ఇక్కడ మొత్తం ఏదైతే సఫారీ కార్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక్కసారిగా ఎదురుగా వెళ్తున్నటువంటి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా ఈ డివైడర్ పైకి రావడంతోనే ఈ ప్రమాదం సంభవిస్తున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఏదేమైనా ఈ ప్రమాదంలో అయితే ఒక మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థి లిఖిత ఎవరైతే ఉన్నారో జొన్నకూటి లిఖిత తనది తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందినటువంటి లిఖిత మెడికల్ విద్యార్థిగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన వారు ఒకరు తునికి సంబంధించినటువంటి మరొకరు, అలాగే విశాఖపట్నానికి సంబంధించిన మరొకరు, అలాగే కిషోర్ కూడా తన స్నేహితుడు, మొత్తం నలుగురు కలిపి ఈ యొక్క ఏదైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు నైట్ సరిగ్గా 2:30 వాళ్ళు తిరిగి ఇంటికి ఏదైతే రాజానగరంలో ఉన్నటువంటి రూమ్కి తిరిగి వస్తున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించడం నేపథ్యంలో మొత్తం ముగ్గురికి కూడా తీవ్ర గాయాలు, ఒకరైతే చనిపోయారు. లిఖిత చనిపోవడంతోనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన వైద్య విద్య చేసి ఈ యొక్క దంత వైద్య విద్య చేసిన నేపథ్యంలోనే తను ఇంటర్నర్షిప్ అయితే పూర్తవుతున్నటువంటి అప్పుడైతే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవిస్తుందో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజానగరం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తున్నారు. అలాగే గుర్తు తెలియని వాహనం ఆగి ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిందా, లేదంటే ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టి ఈ విధంగా డివైడర్ వచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి ఇవన్నిటితో ప్రకాశ్ RTV రాజానగరం జాతీయ రహదారిపై నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.